ఆ! అసలు నేను భయంతో వచ్చాను. నా హెల్త్ సరిగ్గా లేదప్పుడు. ఆ! ఫస్ట్ టైమ్ జాయిన్ అయినప్పుడు హోమ్ క్లాస్‌లో. హ్మ్. కానీ చాలా రిజల్ట్స్ చూసాం మ్యామ్. ఓకే. మనీ బాగొచ్చాయి. పాప ఎక్సలెంట్. రిజల్ట్ కూడా వచ్చింది మ్యామ్. అసలు ఆ! మేము చాలా టెన్షన్ పడ్డాం నీట్‌లో. యాక్చువల్లీ చెప్పినట్టు అన్నయ్యకి బాలేకుండా ఉండడం వల్ల ఆ! తన స్టడీ వీసా క్యాన్సిల్ అయిపోయి ట్రీట్మెంట్ యూకేలో జరుగుతుంది. బట్ రైట్. డాక్టర్స్ ఏమన్నారంటే ఆ! వీసా ఏమి లేకుండా చేయలేము. వి కాంట్ డిసైడ్ అన్నట్లు అన్నారు. ఓకే. రైట్. సో, అసలు ఈరోజు నేను నార్మల్‌గా రోజు జాబ్ కోసము, అన్నయ్య కోసమే చేస్తున్నాను. హ్మ్. ఇప్పుడు క్లాస్ స్టార్ట్ అయ్యాక మా పెద్దన్నయ్య అక్కడ చూసుకుంటున్నారు అన్నయ్యని. ఆ! మాకు గ్రూప్ ఉంది. ఫ్యామిలీ గ్రూప్‌లో ఒక డాక్యుమెంట్ వచ్చింది. ఏదో నార్మల్‌గా అని చెప్పి వదిలేసా. ఓపెన్ చేస్తే దాంట్లో ఉందనమాట. హ్మ్. అన్నయ్యకి ట్రీట్మెంట్ అయిపోయే వరకు 28 వరకు ఇక్కడుండి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, చదువుకోవచ్చు, ఏమన్నా చేయొచ్చు అని. నేను నేను రిజల్ట్ షేర్ చేద్దాం అనుకున్నాను. బాబుకి జాబ్ వచ్చింది. లుక్ ఎట్ దట్! అది నిజంగా అమ్మకి ఎలా ఉంటుందో ఫీలింగ్ నాకు తెలుస్తుంది. అందుకని నేను బాగా కొడతా. బాబుకి జాబ్ వచ్చిందంటే ఎందుకంటే నాకు నా పిల్లలు ఉన్నారు కాబట్టి బాగా. వినాయక చవితి రోజు చెప్పాడండి న్యూస్. మొన్న 8ని జాయిన్ అయ్యాడు. యెస్ అండి. ఇంకెవరు ఫస్ట్ టైమ్ నా క్లాస్‌కొచ్చి రిజల్ట్ షేర్ లేదు అనుకుంటున్నారు. శిల్ప గారు ఓకే. వచ్చేసేయండి. పక్క వాటిలో కూడా చూడండి తండ్రి. ఓకే. యంగ్ గర్ల్ చెప్పు తల్లి. చెప్పేసేయి. కొంచెం ఐయామ్ సారీ ఫర్ థాంక్ యూ. లవ్ యూ మ్యామ్. లవ్ యూ సో మచ్. యెస్ తల్లి. ఏ క్లాస్‌లో ఉన్నారు? నేను ఫస్ట్ మీ క్లాస్‌లో హోమ్ క్లాస్‌లో జాయిన్ అయ్యాను మ్యామ్. ఓకే తల్లి. ఓకే. ఫస్ట్ ఇది థర్డ్ క్లాస్ మ్యామ్ ఇది. ఇప్పుడు ఏ ఫస్ట్ క్లాస్‌లో హోమ్ ఉన్నారు? క్లాస్‌లో, సెకండ్ మనీ క్లాస్‌లో, ఇప్పుడు హోమ్ క్లాస్‌లో మ్యామ్ మళ్ళీ. హోమ్ క్లాస్ మళ్ళీ. ఎక్సలెంట్. బ్యూటిఫుల్. అమేజింగ్. యెస్ తల్లి. ఏం చూసారు క్లాస్‌కొచ్చాక? కొత్త లైట్‌ని ఏం చూసారు లైఫ్‌లో? స్టార్టింగ్ నుంచి చాలా చాలా బాగుంది మ్యామ్. ఆ! అసలు నేను భయంతో వచ్చాను. నా హెల్త్ సరిగ్గా లేదప్పుడు. ఆ! ఫస్ట్ టైమ్ జాయిన్ అయినప్పుడు హోమ్ క్లాస్‌లో. హ్మ్. కానీ చాలా రిజల్ట్స్ చూసాం మ్యామ్. ఓకే. మనీ బాగొచ్చాయి. పాప ఎక్సలెంట్. రిజల్ట్ కూడా వచ్చింది మ్యామ్. అసలు ఆ! మేము చాలా టెన్షన్ పడ్డాం నీట్‌లో. ఒక్కసారి బ్లెస్సింగ్స్ ఇవ్వండి మ్యామ్. సీట్ రావాలనేసి మంచి కాలేజ్‌లో మ్యామ్. ప్లీజ్ మ్యామ్. ఏంటి మీకు అంత పెద్ద పాప కూడా ఉందా? నేను ఇంకా బుజ్జిది ఏదో అనుకున్నా. హే! బంగారు తల్లి. ఆ యంగ్ పిల్లలకి ఎలా ఉంటుంది తెలుసా? చాలా ఎంబారస్‌గా ఫీల్ అవుతారు. మీరు అలా కెమెరా పెడితే ఎలాగా? వాళ్ళు బంగారాలు. ఆళ్ళు ఎలాగంటే తన పేరేంటి? కృషిక కీర్తన మ్యామ్. రిషిక, కీర్తన. ఓహ్! లవ్లీ, హ్మ్. లవ్లీ గర్ల్. తల్లి యూ గెట్ ఎవ్రీథింగ్ వాటెవర్ మామ్ ఈస్ డిజైరింగ్. It comes to you so happily, easily. You receive it, okay? All థాంక్ the యూ. very best. Do your best and keep chanting థాంక్ యూ. Ho'oponopono if you know that. Okay, Talli? All the థాంక్ యూ మ్యామ్. best. You are there in that mummy desire fulfill చేస్తున్నావు. It's done. If నీ desire, mummy desire ఒకటే అయితే గనుక fulfill అయిపోయింది. ఇంకంతే. Okay? All the థాంక్ best. యూ మ్యామ్. థాంక్ యూ మ్యామ్. Love you, Talli. మీ బ్లెస్సింగ్స్. లవ్ యూ తల్లి. యెస్ మన క్లాసులు రావడమే మనందరి బ్లెస్సింగే. ఇక్కడ మీరు నా క్లాస్‌కొచ్చినప్పుడు మీ విష్‌లన్నీ అవ్వాలనేది చూడండి అక్కడ వాటర్ బాటిల్ ఇంకా పెట్టే ఉంచాను అక్కడ. నా ఎదురుగానే ఉంటుందది. నా విష్షే మీ విష్‌లన్నీ అవ్వాలని. ఓకే. ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే. ఇంకెవరున్నారు ఇక్కడ? ఎన్‌బి గారేంటి గట్టిగా చెయ్యి ఊపుతున్నారు. ఒక్కసారి చూద్దాం. యెస్ తల్లి చెప్పేసేయండి. ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ అమ్మా. యెస్ తల్లి. యెస్ తల్లి. యెస్ నా చెప్పేసేయి. పేరు భావన. మీకు భావన. గుర్తుంటే లాస్ట్ వీక్ మాట్లాడాననమాట. యెస్ ఐ నో. అందుకే నేను యాహ్! ఆ ఎంగేజ్. రోజు ఐ వాస్ సో ఎమోషనల్ యాక్చువల్లీ. హ్మ్. హ్మ్. ఆ రోజు చాలా తర్వాత ఫీల్ అయ్యా అనమాట. అయ్యో! ఛాన్స్ వస్తే ఆ రోజు మీరు వెంటనే ఒక మంచి రిజల్ట్ చెప్పండి ఎవరైనా అన్నప్పుడు నేను ఫీల్ అయ్యాను. అయ్యో! నా దగ్గర రిజల్ట్స్ లేదే. ఆ రోజు చాలా బాధలో ఉండింది. ఓకే తల్లి. సో, యాక్చువల్లీ చెప్పినట్టు అన్నయ్యకి బాలేకుండా ఉండడం వల్ల ఆ! తన స్టడీ వీసా క్యాన్సిల్ అయిపోయి ట్రీట్మెంట్ యూకేలో జరుగుతుంది. బట్ రైట్. డాక్టర్స్ ఏమన్నారంటే ఆ! వీసా ఏమి లేకుండా చేయలేము. వి కాంట్ డిసైడ్ అన్నట్లు అన్నారు. ఓకే రైట్. సో, అసలు ఈరోజు నేను నార్మల్‌గా రోజు జాబ్ కోసము, అన్నయ్య కోసమే చేస్తున్నాను. హ్మ్. ఇప్పుడు క్లాస్ స్టార్ట్ అయ్యాక మా పెద్దన్నయ్య అక్కడ చూసుకుంటున్నారు అన్నయ్యని. ఆ! మాకు గ్రూప్ ఉంది. ఫ్యామిలీ గ్రూప్‌లో ఒక డాక్యుమెంట్ వచ్చింది. ఏదో నార్మల్‌గా అని చెప్పి వదిలేసా. ఓపెన్ చేస్తే దాంట్లో ఉందనమాట. హ్మ్. అన్నయ్యకి ట్రీట్మెంట్ అయిపోయే వరకు 28 వరకు ఇక్కడుండి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, చదువుకోవచ్చు, ఏమన్నా చేయొచ్చు అని. సో, నేను ఎంత ఫస్ట్ అది రాంగానే ఐ వాస్ సో హ్యాపీ. ఎందుకంటే ఓకే. నేను మేడంకి ఏదో రిజల్ట్ చెప్పాలనుకున్నాను. యాక్చువల్లీ నా జాబ్ వచ్చింది అనే చెప్పాలనుకున్నాను. బట్ ఇంకా ఇప్పుడు ఇది నాకేం బ్లాక్ నాన్న. అన్నయ్య ఈస్ ఎ బ్లాక్. యువర్ బ్రదర్ ఈస్ యువర్ బ్లాక్. మొన్న చెప్పినప్పుడే అర్థమైంది కదా! బికాజ్ అది చాలా యాహ్! ఆక్యుపై చేసింది. తన గురించి ఎమోషనల్లీ ఇట్ హాస్ ఆక్యుపైడ్ ఎ లాట్. రైట్ నౌ దానికి ఒక వే దొరికింది కదా! నెక్స్ట్ యాహ్! జాబే. రియల్లీ థాంక్ యూ అమ్మ. మీ బ్లెస్సింగ్స్ ఉంటాయి. నాకొస్తుందని నమ్మకం ముందు వచ్చేసింది. ఈ ఇట్ ఈస్ డన్ అంతే. ఇంకేంటి అసలు వస్తుందని నమ్మకమే ఏం లేదు.
ఇట్స్ ఓకే. ఓకే. అంటే ఇది 8 మంత్స్ అయిపోయింది. ఐ మీన్ నేను మామూలుగా చాలా ఇదిగా ఉంది. ఇంక రాదేమో చాలా మంది అంటే ఇప్పుడు ఈ మార్కెట్ బాలేదు, చాలా బాలేదు, అవన్నీ కూడా ఓపీడీలో డిలీట్ తీసుకోవట్లేదు. చేసుకోవడమే. అన్నీ ఏం అసలు విన్నారో మొత్తం అది రాయడం, నేను డిలీట్ చేయడం. యాహ్! డైలీ ఇంకా ఇన్నర్ చైల్డ్ ఇలా చెప్తున్నారు. ఇదంతా ఏమవ్వదు. నేను క్లాస్ వింటున్నాను. నువ్వు నేను కలిసి జాబ్ అంతే. తెచ్చుకుందాం. అంతే. తెచ్చుకోవాల్సింది ఇంక అంతే. అంతే. ఐ మీన్ విన్నట్టు డిలీట్ చేయండి. చైల్డ్ నేను చెప్పేది విను, వేరే వాళ్ళు ఏం చెప్తున్నారు వినకు అని చెప్పు. అంతే. థాంక్ యూ. అదే థాంక్ యూ అన్న. లాంగ్వేజ్. ఓకే తల్లి, ఆల్ ద వెరీ బెస్ట్. వెరీ వెరీ సూన్. మేబీ బై టుమారో యూ విల్ గెట్, ఐ మీన్ సండే, సాటర్డే లోపే రిసీవ్ చేసుకుంటా. ఆల్ ద వెరీ బెస్ట్. ఎస్ అండి. ఫస్ట్ టైం ఎవరు వచ్చారు? ఎస్ అండి. సారీ హాయ్ ప్లీజ్. థ్యాంక్ యూ, లవ్ యూ అండి. ఎలా ఉన్నారు? మిమ్మల్ని నేను చూస్తున్నాను సూపర్ బాగా. సూపర్ సూపర్ మ్యామ్ సూపర్ సూపర్. సూపర్. సో ఎలా అనిపించింది? ఏ క్లాస్ లో సారీ ఊంబులో ఫర్ మీ థ్యాంక్స్ అండి. ఊంబు. యా చెప్పండి ఓకే చెప్పండి. ఆ, సరే, కొత్త మా వద్ద నమ్మకు పాదాభివందనాలండి ముందు. హగ్ మనం అందరం హగ్గులే. నేను రిజల్ట్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. బాబుకి జాబ్ వచ్చింది. Look at that! నిజంగా అమ్మకి ఎలా ఉంటుందో ఫీలింగ్ నాకు తెలుస్తుంది. అందుకని నేను బాగా కొడతా బాబుకి జాబ్ వచ్చిందంటే, ఎందుకంటే నాకు నా పిల్లలు ఉన్నారు కాబట్టి బాగా. నాకు రోజు చెప్పాడండి న్యూస్. మొన్న 8th ని జాయిన్ అయ్యాడు. ఎక్సలెంట్ అండి, బ్యూటిఫుల్. ఏమేం చేసేవారు మీరు? ఏమి ఎక్కువగా చేశారు అసలు? మన క్లాస్ లో ఏది చేస్తున్నారు రెగ్యులర్ గా? నేను డైలీ తప్పన ఇస్తాను. ఎక్సలెంట్, బ్యూటిఫుల్. ఓకే. మార్నింగ్ మెడిటేషన్స్ అయిపోయిన తర్వాత నేను వాకింగ్ వెళ్తాను. మార్నింగ్ మెడిటేషన్ అయితే చేస్తారు కదా. స్పెసిఫిక్ గా వాళ్ళు కొంతమంది తర్పణం ఒకటి ఇచ్చి ఊరుకుంటారు కూడా, అందుకనే చేస్తారండి. తర్వాత వాకింగ్ వెళ్ళి చెప్పులు లేకుండా ఒక 3 కిలోమీటర్స్ తిరుగుతాను. ఎక్సలెంట్, బ్యూటిఫుల్, అమేజింగ్. భూమాత కనెక్ట్ అవుతున్నారు. మార్నింగ్ మెడిటేషన్ చేస్తున్నారు, భూమాత కనెక్ట్ అవుతున్నారు. ఎస్, వెరీ గుడ్. నైట్ మెడిటేషన్ చేస్తున్నారా పడుకునే? నైట్ చేస్తాను. ఎక్సలెంట్. అది ఏది ఇచ్చేయాలి. ఎమోషన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? రాసి కాల్ చేస్తానండి. ఎక్సలెంట్. చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి. పిల్లలిద్దరు స్టేట్స్ లో అమెరికాలోనే ఉన్నారు. వావ్, అమేజింగ్. పెద్ద బాబు మొన్న మీరు వెళ్ళారు కదా మేరీల్యాండ్ పక్కన డెలావేర్ అనమాట. ఓకే ఓకే ఓకే, ఎక్సలెంట్. అక్కడ ఉన్నాడు. చిన్న బాబు ఏమో డల్లాస్ అనమాట. మా నందు దగ్గర ఉన్నాడు. చెప్పండి. నందుని కలుద్దాం అనుకున్నాము, మాట్లాడుకున్నాం కూడా. మొన్న ఇండియా వచ్చినప్పుడు తను మా ఇంటికి వచ్చింది. వాళ్ళ ఫాదర్ ఇద్దరు వచ్చారు. వెరీ నైస్, ఎక్సలెంట్. గుంటూరులో మా ఇంటి దగ్గరే వాళ్ళ ఇల్లు. 5 minutes. అమేజింగ్ అమేజింగ్. చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. డల్లాస్ లో ఉన్నప్పుడు మా కోడలు 5కే స్టార్ట్ అయ్యి 6కి ఆఫీస్కి వెళ్ళిద్ది అనమాట. మా బాబు పెంచడానికి వెళ్తాడు అనమాట. వెళ్తా పాప, వాళ్ళకి 5 years పాప పడుకుని ఉంటే, అమ్మ చూస్తా ఉండు లేసిద్దేమో అని చెప్పేసి నేను మెడిటేషన్ లో కూర్చుని అనమాట. నాకు ఒక 2-3 months పాప క్రై చేసినట్టుగా వినిపించింది. చూపిస్తే గబాలు లేసేసి అయ్యి పాప లేచిందేమో గబగబా వెళ్ళాను. కానీ తను నిద్రపోతుంది. కానీ తను ఏడుపు కాదు, అది చంటి పిల్ల. మీ లోపల పాప బుజ్జి తల్లి ఏడుస్తుంది. దాన్ని ఎత్తుకోవాల్సిందే, దాన్నే ముందు సముదాయించాలి. మిగిలిన అన్ని బయట ప్రపంచం తర్వాత. అమేజింగ్. నేను మళ్ళీ స్టేట్స్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు నమ శివాయ అనుకుంటా ఉండేదాన్ని. ఇండియా వచ్చిన తర్వాత మా వారు శ్రీశైలం వెళ్దామని చెప్పేసి ఆ మరుసటి రోజే తీసుకెళ్లారు. అటు నుంచి మరి ఆయన పేరు పిలిస్తే దగ్గరికి వచ్చి కూర్చో అంటారు. అది వచ్చేటప్పుడు కూడా అక్కడ బాలా త్రిపుర సుందరి త్రిపురాంతకం అని అక్కడ ఉంటారనమాట. నాకు తెలియదు ఇప్పటి వరకు అక్కడ అమ్మవారు అక్కడ ఉంటారని చెప్పేసి నాకు తెలియదు. మామూలుగా మార్పడిచి వాళ్ళ మనవడు ఉండి ఇంటికి వెళ్దామంటే వచ్చేసాం దర్శనం చేసుకోకుండా. వచ్చేసిన తర్వాత మొన్న శ్రావణ మాసంలో మా ఫ్రెండ్ ఇక్కడ అపార్ట్మెంట్ లో ఉంటారనమాట. తను తాంబూలానికి అని పిలిచి చూస్తే వాళ్ళ ఇంట్లో పైన బాలా త్రిపుర సుందరి ఫోటో ఉందన్నమాట. నేను చూస్తుంటే వదిన ఈసారి మీ దసరాకి నిన్ను త్రిపురాంతకం తీసుకెళ్తాము అని చెప్పేసి. క్లాస్ లో అర్థమైందండి. ఈ క్లాస్ మీకు బాగా కనెక్ట్ అయ్యారా భక్తికి, స్పిరిచువాలిటీకి అండ్ ఈ ఇన్నర్ చైల్డ్ కి? థ్యాంక్ యూ అండి. ఎక్సలెంట్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ గట్టిగా తనకి బ్యూటిఫుల్ గా క్లాప్స్ కొట్టండి. ఎంత బ్యూటిఫుల్ గా కనెక్ట్ అయ్యారంటే. కంగ్రాచులేషన్స్.